ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ కారం. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి కూడా తీసుకోవాలి. ఒక టమాటో, అంటే కారం మనకి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోవాలి. ఒకవేళ ఎండుమిర్చి కారం ఉండేటివైతే తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఎండుమిర్చి వేసేసి ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఇది ఒక 2 టైమ్స్ గ్రైండ్ చేసి ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ మనం చూపించిన అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. టమాటో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ, అలాగే కట్ చేసుకున్న టమాటో. ఇప్పుడు దీన్ని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. పేస్ట్ అనేది ఇంత థిక్గా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. దాంట్లో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్లిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా ఒకేసారి వేసేయాలి. యాక్చువల్గా ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ వరకు మనం బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో, పచ్చివాసన పోయేంత వరకు. ఉల్లిపాయలు, టమాటో ఇంకా వెల్లుల్లి దాని పచ్చివాసన పోయేంత వరకు చాలాసేపు ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి బాగా. కొంచెం పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు జార్లో కొంచెం వాటర్ వేసి షేక్ చేసి వేసేయచ్చు. కొన్ని వేస్తే సరిపోతుంది. దీన్ని వేసి మళ్ళీ బాగా కలపాలి. మరి ఇలానే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు మాత్రము ఇలా ఉడుకుతూ ఉంటుంది. చిక్కబడిపోయి ఉంటుంది, కానీ ఇంకొంచెం చిక్కగా అవ్వాలి. దీన్ని మూత మూసి పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పైన వదిలేయాలి. మధ్యలో ఆ 5 మినిట్స్ అప్పుడు మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలి. ఇలా మనకి లాస్ట్ అనేది ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పటి వరకు మనం కొంచెం చూసుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ వరకు అడుగంటకుండా ఒక్కొక్కసారి మధ్యలో తీసి కలుపుకుంటే సరి. మన కారం అనేది రెడీ అయిపోయింది. దీన్ని యూస్ చేసి మనం దోశ ఎలా చేస్తారో చూసుకుందాం. ఇది యాక్చువల్గా ఎక్కువ ఆంధ్రాలోనే చేసుకుంటారు. ఎక్కువ తెలంగాణ సైడ్ ఇలా ఎవ్వరు చేసుకోరు. ఎగ్ దోశ చేసుకుంటారు కానీ ఈ స్టైల్లో చేసుకోరు. ఇప్పుడు మనం దీంట్లో ఒక ఎగ్ కొట్టి వేసుకోవాలి. అలాగే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ కారం వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఈ ప్రాసెస్లో అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మరీ తక్కువ ఫ్లేమ్లో ఉంటే మధ్యలో మాడిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉండాలి. దీనిపైన కొంచెం చాప్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు. అలాగే క్యారెట్, మీకు ఇష్టం ఉంటే ఈ ఉల్లిపాయలు క్యారెట్ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈజీగా. కొంచెం రిచ్ ఫ్లేవర్ ఉండడానికి ఇలా క్యారెట్ ఇంకా కొంచెం ఆనియన్స్ వేసుకున్నాము. సైడ్ అంచుల వెంట ఆయిల్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. నిదానంగా ఫ్లిప్ చేసుకోవాలి, లేకపోతే ఉల్లిపాయలు క్యారెట్ అది వేసిందంతా పడిపోతుంది సైడ్కి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసుకోవాలి. మనము చేసినప్పటి నుంచి ఇప్పుడు మాత్రమే వేస్తున్నాం. 2 టైమ్స్ వేసాము ఆయిల్. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయ కారం ఇంకా దాన్ని యూస్ చేసి ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.